ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగము 103 కీర్తన 1 నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఏకదినాన దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటి అంటే, మరి మన ప్రాణము యెహోవాను స్తుతించే రీతిగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అంటున్నాడు. నిత్యము మన ప్రాణము యెహోవా మీద ఆశ కలిగిన వారుగా, యెహోవాని సన్నిధించువారుగా, యెహోవాని స్తుతించువారుగా ఉండాలి. మరి అన్ని విషయాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తున్నప్పుడు ఆ దినాన దేవుని గణపరిచి మరలా మనము మర్చిపోతూ ఉంటాం. ఆయన అంటున్నాడు, నువ్వు చేసిన ఉపకారంలో దేనిని మరువకము. దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ఎప్పుడు ఆయనకు రుణపడిన వారుగా, ఎప్పుడు ఆయన్ని ఆ యొక్క అద్భుతాలను, ఆ కార్యాలను బట్టి, ఆ ఉపకారమును బట్టి మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మారులు మనము మన స్నేహితులైనను, మరి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా మనకు సహాయం చేస్తున్నప్పుడు వారి విషయమై మరి మరలా సందర్భం వచ్చినప్పుడు ఎదుటి వారితో వారి సహాయం చేస్తున్నారు అనేసి వారికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటాం. కానీ మన దేవుడు మనకి ఎప్పుడు అనేక విషయాల్లో దేవుడు మనకు తోడయ్యండి నడిపించి మరి మనల్ని కాపాడి రక్షించి అపాయం నుండి, శోధన నుండి, బలహీనత నుండి, వ్యాధి నుండి, ఇబ్బందుల్లో నుండి, అప్పుల భారంలో నుండి ఆయన విడిపించిన దేవాతి దేవునికి కృతజ్ఞత లేని వారిగా ఉంటాం. మరి మన ప్రాణము పోతున్న సమయంలో కూడా ఆయన కృపచేత మనల్ని రక్షిస్తున్నప్పుడు ఆయన సన్నిధికి మనం నిర్లక్ష్యముగా ఉంటాం, ఆయన సన్నిధించు వారుగా ఉంటాం, ఆయన మర్చిపోయిన వారుగా ఉంటాం. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమై యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని కూడా మనం మర్చిపోయిన వారుగా ఉండకూడదు. మరి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే అటువంటి జీవితం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ఆయన సన్నిధించి ఆయన చేసిన ఉపకారాలను, ఆయన చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళుతామో, అప్పుడు మనకు మెండైన దేవుని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 మనల్ని ఆశీర్వదించువారై ఉన్నారు. మరి కష్టం అనుభవించడానికైనా ఇష్టపడతాము, కానీ ఆయన చేసిన మేలును మనం కృతజ్ఞత పూర్వకంగా ముందుకు సాగువారుగా ఉండము. మరలా మనకు శోధన కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మరలా దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఆ క్షణాన నేను దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారిగా ఉన్నాను, కృతజ్ఞత లేనిదానిగా ఉన్నాను. అందుకే నన్ను మరల దేవుడు ఇది పరీక్షించుట కోసమే దీన్ని నన్ను మరి ఇది దయచేసి ఉన్నాడని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి వారిగా, మరచిన వారిగా కాకుండా దేవుడి విషయంలో కృతజ్ఞత కలిగిన వారిగా, కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించు వారిగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన గణపరచువారుగా, ఆయన ఆరాధించువారుగా, ఆయన కీర్తించువారుగా, ఆయనకి కృతజ్ఞత కలిగిన వారుగా మనము జీవించాలి. మరి ప్రతి విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించువాడై ఉంటాడు. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకార
నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.